అందరికీ నమస్కారం. మన భూమి మీద ఎన్నో మిలియన్ల సంవత్సరాలుగా జీవులు జీవిస్తున్నాయి. ఆ కాలంలో ఎన్నో అద్భుతమైన జంతువులు మన గ్రహంపై నివసించేవి. కానీ అవి ఇప్పుడు మనం చూడలేము. ఎందుకో తెలుసా? అవి మన భూమి మీద నుండి పూర్తిగా అంతరించిపోయాయి. మనకు అనిపిస్తుంది కదా అలాంటి వింత జీవులు మనకి చూడాలని ఉంటుందని. కానీ చూడాలని ఉన్నా చూడలేని కనుమరుగయ్యే జంతువుల కోసం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం అలాంటి 10 అంతరించిపోయిన జంతువుల గురించి తెలుసుకుందాం. ఈ జంతువులు ఎలా జీవించేవి, ఎక్కడ ఉండేవి, అవి ఎలా అంతరించిపోయాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడడం మటుకు మర్చిపోవద్దు. ఈ వీడియోలో చాలా ఆశ్చర్యకరమైన నిజాలు మీకోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ లో తీసుకురావడం జరుగుతుంది. అందులో నెంబర్ 1 డైనోసార్లు. కేవలం మన ఊహల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించే జంతువులు ఈ డైనోసార్లు. కానీ నిజంగా ఇవి ఒక కాలంలో ఈ భూమి మీద రారాజుగా జీవించేవి. డైనోసార్లు ప్రపంచాన్ని ఏలిన, గగనాన్ని కంపింపజేసిన భయపెట్టే జీవులు. ఇవి సుమారు 23 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మొదట కనిపించాయి. ఇందులో కొన్ని శాకాహారులు, మరికొన్ని మాంసాహారులు, కొన్ని చిన్నవిగాను, మరికొన్ని పెద్ద భారీ పర్వతాల లాంటి శరీరంతో ఉండేవి. వీటిలో టీరెక్స్ అనే మాంసాహారి అత్యంత భయంకరమైనది. దీని దవడ 1000కి పైగా కిలోల బలం కలిగి ఉండేది. ఇంకా బ్రాంటోసారస్ లాంటి శాకాహారులు తమ భారీ శరీరంతో అడవిలో సంచరించేవి. కానీ సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది. దాని ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఆహారం దొరకడం కష్టమైంది. విపరీతమైన వాతావరణ మార్పులు, ఆహార కొరతతో డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. ఈ సంఘటన మనకు ఒక పెద్ద గుణపాఠం. ప్రకృతి ఎంత బలమైనదో నిరూపిస్తుంది. ఈ ప్రకృతిలో ఎంత బలమైన జంతువైనా సరే ప్రకృతి ముందు చాలా చిన్నదనే నిరూపితం అవుతుంది. నెంబర్ 2 మెగలడాన్. సముద్రాల్లో ఉన్న అతి భయంకరమైన జీవులు అంటే ముందుగా గుర్తించేది షార్క్స్. కానీ దానికంటే పెద్ద జంతువు ఉండేదని మీకు తెలుసా? 60 అడుగుల పొడవుతో, ఏకంగా బస్సులంత దూరాన్ని కవర్ చేసే దంతాలతో మనందరినీ గజగజలాడించిన మెగలడాన్ గురించి తెలుసుకుందాం. మెగలడాన్ అనేది ఒక భారీ షార్క్ జాతికి చెందిన జంతువు. దాని శాస్త్రీయ పేరు ఓటోడస్ మెగలడాన్. ఇది సుమారు 2 నుంచి 3 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మృగం సగటున 50 నుండి 60 అడుగుల పొడవు ఉండేదట. మనం ఇప్పటికే చూసే గ్రేట్ వైట్ షార్క్ కన్నా 3 రెట్లు పెద్దది. ఇది ఒక్క టైంలో బస్సు అంత మోతాదులో ఉండేది. మెగలడాన్ దంతాలు సుమారు 7 అంగుళాల పొడవు ఉండేవి. వీటి దంతాలు ఒకటి కాదు, దాదాపు 276 పళ్ళు ఉండేవి. అవన్నీ బలమైన కోసేలా ఉండేవి. వాటితో ఇది చాలా క్రూరంగా వేటాడేది. మెగలడాన్ ఫేవరెట్ ఆహారం తేలియాడే పెద్ద తిమింగలాలు, సీల్స్, పెద్ద చేపలు. ఒకే ఒక్క దాడితో గొప్పగా చంపే శక్తి దీనికి ఉండేది. కానీ ఈ సముద్ర రాకాస్ ఎందుకు అంతరించిపోయింది? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? శాస్త్రవేత్తలు చెప్తున్న కారణాల ప్రకారం ఐస్ ఏజ్ అంటే సముద్రాల ఉష్ణోగ్రత తగ్గిపోవడం, ఆహార లోపం, ప్రకృతి మార్పులు. ఇప్పటికీ చాలా మంది చేపలు పట్టేవారు మరియు యూట్యూబ్ వీడియోలో మెగలడాన్ ఇంకా బతికే ఉంది అని అంటున్నారు. శాస్త్రీయంగా ఇది సంపూర్ణంగా అంతరించిపోయింది అని ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు సముద్రాలు ఏలిన మెగలడాన్ ఇప్పుడు మన ఊహల్లో మాత్రమే జీవిస్తుంది. డోడో పక్షి. మనుషుల వల్ల అంతరించిపోయిన తొలి జాతి. డోడో పక్షి ఎగరలేని పక్షి. మౌరాసియస్ అనే చిన్న దీవిలో మాత్రమే కనిపించేది. ఇది మనిషిని చూడని పక్షి. అందుకే మనుషుల వల్ల వేటకు ఎక్కువగా గురైంది. 1600 దశకంలో పోర్చుగీస్ వారు ఈ దీవికి వచ్చారు. వాళ్లతో పాటు వచ్చిన పందులు, కుక్కలు, మేకలు డోడో గుడ్లను పూర్తిగా నాశనం చేశాయి. అతి తక్కువ కాలంలోనే డోడో పక్షిని మన భూమి మీద నుంచి అంతరించడం జరిగింది. ఈ పక్షి మనుషుల వల్ల అంతరించిన తొలి జంతువుగా చరిత్రలో నిలిచిపోయింది. నెంబర్ 4 ఊలీ మామత్. ఊలీ మామత్ పెద్ద శరీరం, మేకలాంటి జుట్టుతో భారీ కొమ్ములు కలిగిన జంతువు. ఇది అచ్చం ఏనుగులా కనిపించే జంతువు. ఇవి మంచు యుగంలో కనిపించేవి. సైబీరియాలోను, ఉత్తర అమెరికాలోను కనిపించేవి. ఇవి గుంపులుగా తిరిగేవి. శాకాహార జీవులు. గడ్డిని, చెట్టు ఆకుల్ని ఆహారంగా తీసుకునేవి. కానీ వాతావరణం వేడి కావడం, మనుషుల వేట పెరగడం వల్ల వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవి కూడా పూర్తిగా అంతరించిపోయాయి. పరిశోధకులు మంచులో ఉన్న అస్థి పంజరాల్ని కనిపెట్టడం జరిగింది. వాటి ఆధారంగా DNA సేకరించి తిరిగి తీసుకురావాలని పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. నిజంగా అలా చేస్తే ఎంత బాగుంటుందో కదా. నెంబర్ 5 టాస్మేనియన్ టైగర్. ఇది ఒక మార్సుపియల్ జంతువు. అంటే కంగారు ఉండేటట్లుగా దీనికి ముందుకి పిల్లల్ని పట్టడానికి పాకెట్ ఉంటుంది. ఆస్ట్రేలియా టాస్మానియాలో ఇది చాలా ప్రమాదకర జంతువుగా పరిగణించబడింది. ఎంత ప్రమాదకరం అంటే స్వయంగా ప్రభుత్వమే దీన్ని చంపే వారికి కొంత నగదు బహుమతిగా ఇచ్చేవారంట. ఇలా మానవుల వేట కారణంగా అతి కష్టం మీద జీవించేవి.
అయితే చివరగా ఈ టాస్మేనియన్ టైగర్ 1936లో చనిపోయింది. ఈ రోజు కూడా కొంతమంది టాస్మేనియన్ టైగర్ అటవీ ప్రాంతంలో కనిపించిందని అంటున్నారు. అయితే పరిశోధకులు ఇది పూర్తిగా అంతరించిపోయిందిగా ప్రకటించారు. నెంబర్ 6 సేబర్ టూత్ టైగర్. భారీ పళ్ళుతో భయానక జంతువుగా పిలువబడుతుంది ఈ సేబర్ టూత్ టైగర్. సాధారణ పులి కన్నా ఎక్కువ పళ్ళు ఉండే ఈ జంతువును చూస్తే ఎవరికైనా హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుంది. సేబర్ టూత్ టైగర్ ని స్మెలోడాన్ అని కూడా పిలుస్తారు. ఇవి పెద్ద 10 అంగుళాల దవడలతో బలమైన శరీరంతో ఉండేది. ఇది మంచి యుగంలో ఉన్న పక్షుల్ని క్షీరదాల్ని వేటాడేది. వాతావరణ మార్పులతో పాటు ఆహార శ్రేణి మారడం, మనుషుల వేట వలన ఇది కూడా అంతరించిపోయింది. నంబర్ 7 గ్రేట్ హుక్. పెంగ్విన్ లా కనిపించే కానీ పెంగ్విన్ కి పూర్తిగా భిన్నమైన పక్షి ఈ గ్రేట్ హుక్ బర్డ్. ఎగరలేని గ్రేట్ హుక్ పక్షి ఇది నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉండేది. మనిషి మాంసం కోసం, గుడ్లు కోసం దీన్ని అత్యధికంగా వేటాడేవారు. సముద్ర తీరంలో ప్రయాణించే ప్రముఖ నావికులు మరియు వేటగాళ్లు వారి ఆహారం కోసం దీనిని గుంపులుగా చంపేవారు. చివరగా 1844లో చివరి గ్రేట్ హుక్ చనిపోయింది. ఇప్పుడు ఇది పురావస్తు మ్యూజియంలో మాత్రమే కనిపిస్తుంది. నెంబర్ 8 స్టెల్లర్ సీ కౌ. ఈ జీవి చాలా పెద్దదిగా ఉండేది. 10 మీటర్ల పొడవుతో 10 టన్నుల బరువుతో భారీ ఆకారంలో ఉండేది. ఇది బాగా నెమ్మదిగా సముద్రపు మొక్కలను తిని జీవించేది. ఈ స్టెల్లర్ సీ మొదటిసారిగా 1747లో ఇది కనుగొనబడింది. కానీ కేవలం 27 ఏళ్లలోనే ఇది పూర్తిగా అంతరించిపోయింది. ఈ భూమి మీద అతి తక్కువ కాలంలోనే అంతరించిపోయిన జంతువుల్లో ఇది కూడా ఒకటి. నంబర్ 9 మోహా. మోహా పక్షి న్యూజిలాండ్కి చెందినది. అంటే న్యూజిలాండ్లో మాత్రమే కనిపించేది. మోహా పక్షి ఎగరలేని 12 అడుగుల ఎత్తుతో ఉండే పక్షి. ఈ పక్షి ఎవరిని ఆనచేయని జీవి. మయోరీ గిరిజనులు న్యూజిలాండ్కి వచ్చాక వీటిని వేటాడడం ప్రారంభించారు. వాటితో పాటు ఉన్న గుడ్లు కూడా తినేసేవారు. చివరగా 1400లో మోహాలు అంతరించిపోయాయి. నంబర్ 10 ఐవరీ బిల్ వుడ్ పికర్. ఈ పక్షి ఉత్తర అమెరికాలో ఉండేది. దీని తలలోని తెల్లటి గుర్తుతో ప్రసిద్ధి చెందింది. చెట్లు నరికివేత కారణంగా వీటి మనుగడ కష్టతరం అయింది. చివరికి 20వ శతాబ్దంలో ఇది పూర్తిగా కనబడకుండా పోయింది. అయితే ఇప్పటికీ అక్కడ ఉండే కొన్ని జాతుల వారు దీన్ని చూశామని చెప్తూ ఉన్నారు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని పూర్తిగా అంతరించిపోయిన జాతిగా పరిగణిస్తున్నారు. ప్రతి జంతువు కథ ఒక పాఠం. మన చర్యలు, ప్రకృతి మార్పులు ఎలా జీవాలను నాశనం చేస్తున్నాయో ఈ వీడియోలో మనం చూసాం కదా. ఇకనైనా మనం జాగ్రత్త పడి మన ప్రకృతిని, మన ప్రకృతిలో ఉండే జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. లేకపోతే మనం చూస్తున్న ఎన్నో రకాల జంతువులు, జీవరాశులు మనలాగే మన పిల్లల పుస్తకాలు మాత్రమే చూడగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏ వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. తప్పకుండా ఆ టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మరి కొంతమందికి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.